ఈనాడు పేపర్ వాళ్ళు ఆ మధ్యకాలంలో ఒక కాపీరైట్ నోటీస్ని ఇష్యూ చేశారు పబ్లిక్కి. ఏమని? ఈనాడు డిజిటల్ వెర్షన్ని వాట్సాప్ గ్రూపుల్లో డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. అదేవిధంగా ఈనాడులో వచ్చిన కాంటెంట్ని అంటే వార్తల్ని తమ వార్తల్లాగా వాడుకోకూడదు. అది చట్టవిరుద్ధం. ఆ నోటీస్ వచ్చినప్పుడు కొంత అలజడి చెలరేగింది. అదేంటి? ఈనాడు పేపర్లో వచ్చిన వార్తల్ని చాలామంది ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు, షేర్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఇల్లీగలా, ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని. నిజానికి వార్తల్ని ఫార్వర్డ్ చేయటం, షేర్ చేయటం అది చట్టవిరుద్ధం కాదు. అయితే ఈనాడు పేపర్ డిజిటల్ ఎడిషన్ అంటే ఈనాడు పేపర్ యాజ్ ఇట్ ఈస్గా డిజిటల్ రూపంలో ఉంటుంది. దానిని ఈనాడు వెబ్సైట్లో నుంచి కాకుండా విడిగా ఫార్వర్డ్ చేయటం, డిస్ట్రిబ్యూట్ చేయటం ఇల్లీగల్ అనేది వాళ్ళ ఉద్దేశం. ఎందుకు చేశారు ఏమిటి అని చెప్పి కొంత చర్చ జరిగినప్పుడు దానికి అంటే ఆ నోటీస్కి ఫాలో అప్గా తాజాగా ఉషోదయ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అంటే ఈనాడు పబ్లిషర్స్ అన్నమాట. ఉషోదయ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? ఆంధ్రప్రదేశ్లో మా ఈనాడు పేపర్ డిజిటల్ వెర్షన్ని అదేవిధంగా ఈనాడులో వచ్చిన కాంటెంట్ని అంటే వార్తలు, కథనాలు వీటిని చట్టవిరుద్ధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దీనిపైన చర్యలు తీసుకోండి, ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పి కూడా రాశారు. అందులో పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరు ఈ విధంగా ఏ వాట్సాప్ గ్రూపులు ఈ విధంగా ఈనాడు డిజిటల్ పేపర్ని అక్రమంగా చట్టవిరుద్ధంగా ఫార్వర్డ్ చేస్తున్నారు అని. దీని గురించి రెండు విషయాలు చెప్పాలి. ఒకటి, ఈనాడు వెబ్సైట్ వేరు, ఈనాడు డిజిటల్ వెర్షన్ వేరు. వెబ్సైట్లోనే పైన ఈనాడు డిజిటల్ పేపర్ ఈ పేపర్ అని కూడా ఉంటుంది, చాలామందికి తెలుసు. దాన్ని క్లిక్ చేసి ఆ పేపర్ చదువుకోవచ్చు, దానికేమీ అభ్యంతరం లేదు. అందులో నుంచి ఎవరికైనా ఫార్వర్డ్ చేయొచ్చు, దాంట్లోనే ఇబ్బంది ఏమీ లేదు. ఇబ్బంది ఎక్కడంటే ఆ డిజిటల్ పేపర్ని రెప్లికేట్ చేసి తాము సొంతంగా వాట్సాప్ గ్రూపుల్లో పంపించుకోవడం. అట్లా పంపించడం వల్ల ఏమవుతుందంటే ఈనాడు పేపర్ వాళ్ళకి తమ పేపర్ని ఎంతమంది చదువుతున్నారో అర్థం కాదు. డిజిటల్ వెర్షన్లో వెబ్సైట్లో ఎవరన్నా వార్తలు చదివితే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి చదువుతున్నారు అని. కానీ డిజిటల్ వెర్షన్ని ఈ విధంగా రెప్లికేట్ చేసి కాపీ చేసి సొంతంగా క్రియేట్ చేసి దాన్ని వాళ్ళకి వాళ్ళు పంపించుకుంటే అది ఈనాడుకు తెలియదు ఒకటి. తర్వాత చాలామంది ఆ విధంగా రెప్లికేట్ చేసి తమ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి, అంటే చాలా పేపర్లను పెడతారు, అందులో ఈనాడు కూడా పెడతా ఉంటారు, పెట్టి కొంతమంది డబ్బులు కూడా అమ్ముకుంటున్నారు అనేది ఒక కంప్లైంట్. ఇది కాకుండా ఈనాడులో వచ్చిన వార్తలు అంటే వాళ్ళ ఉద్దేశం బహుశా వెబ్సైట్లో వచ్చిన వార్తల్ని కాపీ చేసి తమ వార్తలుగా ప్రచురించుకోవడం, తమ గ్రూపుల్లోనూ లేక తాము పబ్లిష్ చేసేటువంటి ఆన్లైన్ న్యూస్ పేపర్లోనూ. వీటిని నిరోధించడం కోసం ఇప్పుడు ఉషోదయ పబ్లికేషన్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ డీజీపీకి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు. ఇదిగో ఫలానా ఫలానా వాట్సాప్ గ్రూపులో వాళ్ళు ఈ విధంగా కాపీ చేస్తున్నారు మా పేపరు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని. ముందుగా ఉషోదయ ఎంటర్ప్రైజ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ కంప్లైంట్లో ఏం రాశారో చూద్దాం, మెయిన్ పాయింట్ ఏమిటో. ఇది కంప్లైంట్ కాపీ, చూడొచ్చు స్క్రీన్ మీద. టు ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మంగళగిరి, కంప్లైంట్ రిగార్డింగ్ అనాథరైజ్డ్ కాపీయింగ్, రీప్రొడక్షన్ అండ్ సర్క్యులేషన్ ఆఫ్ కాపీరైటెడ్ న్యూస్ పేపర్ కాంటెంట్. ఇందులో వీళ్ళు చెప్తున్న మెయిన్ పాయింట్ ఏమిటంటే, we learned that some WhatsApp groups list attached అన్నారు, using their WhatsApp numbers, passing off our daily newspaper ఈనాడు without authorization, license or permission, has illegally accessed and downloaded PDF copies of our daily newspaper editions. illegally accessed and downloaded, యాక్చువల్గా ఈనాడు వెబ్సైట్లో ఈ పేపర్ అని ఉంటుందని చెప్పాను, అందులో క్లిక్ చేసి ఎవరైనా చదువుకోవచ్చు. అలా కాకుండా అలా డౌన్లోడ్ చేసిన దాన్ని వీళ్ళు ఇల్లీగల్గా పీడిఎఫ్ కింద దాన్ని వీళ్ళు డౌన్లోడ్ చేసుకొని దాన్ని వేరే వాళ్ళకి పంపించడం అన్నమాట. అది ఇల్లీగల్. యాజ్ ఆల్సో అది కాకుండా మరొకటి ఏమిటంటే అన్ఆథరైజ్డ్ వెర్బాటిమ్ కాపీయింగ్, అంటే అక్షరం మొక్క పులిపోకుండా యాస్టీస్గా ఈనాడులో వచ్చిన కాంటెంట్ని కాపీ చేయటం. రీప్రొడక్షన్ అండ్ సర్క్యులేషన్ ఆఫ్ అవర్ న్యూస్ పేపర్స్ కాంటెంట్ విదౌట్ ఎనీ లైసెన్స్ అండ్ ఆర్ పర్మిషన్. Circulate the news as if they are the creators and or inventors of the news published in our Telugu daily newspaper ఈనాడు.
సో ప్రధానంగా వీళ్ళు చెప్తున్న పాయింట్స్ ఈ రెండు. ఒకటేమో ఈనాడు డిజిటల్ ఎడిషన్ని డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఫార్వర్డ్ చేయటం, షేర్ చేయటం, డిస్ట్రిబ్యూట్ చేయటం. రెండవది ఈనాడులో కానీ ఈనాడు.net వెబ్సైట్లో కానీ వచ్చిన వార్తల్ని, కథనాలని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసి రీప్రొడ్యూస్ చేయటం మళ్ళీ. ఈ రెండు కూడా ఇల్లీగల్ అని చెప్తున్నారు. అని చెప్పి మేము అటాచ్ చేసామో లిస్ట్ అన్నారు. ఎఫ్ఐఆర్ చేయండి అని కూడా రాశారు ఇక్కడ. We respectfully request that an FIR be registered against the list enclosed. ఈ లిస్టులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఇందులో లిస్ట్ ఇచ్చారు, చూడొచ్చు స్క్రీన్ మీద కూడా. ఈ పేపర్ ఏంటి, మన్యం జిల్లా పత్రికలు అనేదట, ఈ పేపర్ అనేదట, తూర్పుగోదావరి అమరావతి అనేదట. ఎవరెవరు అడ్మిన్నో కూడా రాశారు ఆ వాట్సాప్ గ్రూపులకి. JTDP, ఉమ్మడి విశాఖ జిల్లా పత్రికలు, ఆల్ పేపర్స్ PDFs, ఏలూరు మెడికల్, మహా అమరావతి, TDP కాంటెంట్ గ్రూప్, జర్నలిస్ట్ ఫ్రెండ్స్, ఆత్మకూరు రాజకీయ రంగస్థలం, TDP CBN న్యూస్, ఆంధ్రప్రభ ఉదయగిరి కాన్స్టిట్యుయెన్సీ, మన చాగలమర్రి, ప్రెస్ క్లబ్ TPT అంటే తిరుపతి. ఇట్లా లిస్టులు ఇచ్చారు, 30 ఇచ్చారు వీళ్ళు. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే, వెంటనే మనకు అనిపించేది ఇందులో చాలా TDP గ్రూపులే ఉన్నాయి. ఇది చాలా ఆసక్తికరం. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు, ఈనాడు అంటే టీడీపీ అంటే ఈనాడు. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్సీపీ అభిమానులు వాళ్ళు ఏమని ఆరోపణ చేస్తారంటే, ఈనాడు పేపర్ అంటే చంద్రబాబు నాయుడు సొంతమే కదా, ఆయనదే ఆ పేపర్, అసలు టీడీపీ వాళ్ళే ఓన్ చేస్తారు ఆ పేపర్ని అని, వాళ్ళే ఓనర్స్ అని. వీళ్ళు ఇప్పుడు ఏపీ డీజీపీకి ఒక ఫిర్యాదు ఇచ్చి, ఆ ఫిర్యాదులో ఇచ్చిన లిస్టులో ఎవరి పేర్లు రాశారు అంటే, ఇందులో చాలా వరకు టీడీపీ అనుబంధ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఏంటి దానికి అర్థం? దానికి అర్థం ఏంటంటే, ఆబ్వియస్లీ ఈనాడు పేపర్ని టీడీపీ లేక చంద్రబాబు నాయుడు గారు ఓన్ చేయడం లేదు. ఒకవేళ ఓన్ చేస్తే వాళ్ళ పేపర్లో కంటెంట్నే వాళ్ళే యూజ్ చేసుకుంటే ఇబ్బంది ఏమిటి? సో చాలా కాలంగా చేస్తున్నటువంటి ప్రచారం నిజం కాదు అని మరొక్కసారి ఈ లీగల్ యాక్షన్ ద్వారా మనకి చాలా స్పష్టంగా అర్థమైంది. ఈనాడు వాళ్ళు టీడీపీ వాళ్ళైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా మరొకళ్ళైనా సరే వాళ్ళ పేపర్ని కాపీ చేయకూడదు. కాబట్టి వీళ్ళని చూడకుండా అందరి మీద కంప్లైంట్ చేసి వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ఇందులో మరో యాంగిల్ ఏంటంటే, ఈ విధంగా చేయడం ఏంటి, వాళ్ళ పేపరే పాపులర్ అవుతుంది కదా, వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఫార్వర్డ్ చేయొద్దు, షేర్ చేయొద్దు, డిస్ట్రిబ్యూట్ చేయొద్దు అంటే ఎట్లా, ఇది చాలా ఇబ్బంది కదా అని చెప్పి చాలామంది మాట్లాడారు కూడా. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇందులో ఒక సున్నితమైన తేడా ఏంటంటే, ఎవరైనా సరే ఈనాడు డిజిటల్ ఎడిషన్ని వెబ్సైట్లోకి డౌన్లోడ్ చేయొచ్చు, అదేమి ఇల్లీగల్ కాదు. అది ఎప్పుడు ఇల్లీగల్ అవుతుందంటే, దాన్ని డౌన్లోడ్ చేసి సొంతంగా వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి పంపించడం. రెండవది, కాంటెంట్ని ఎట్లాగో కాపీ చేస్తారు, అది అందరికీ తెలుసు. ఒక ఈనాడు పేపర్కే విస్తృతమైన నెట్వర్క్ ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో, ఈవెన్ నేషనల్ లెవెల్లో కూడా. నాకు తెలిసి దాదాపుగా అన్ని మేజర్ తెలుగు టీవీ ఛానల్స్ కూడా ఈనాడులో వచ్చిన వార్తలు లేక ఈటీవీలో వచ్చినటువంటి స్క్రోలింగ్ చూసి కాపీ కొట్టి దాన్ని కొంచెం మసాలా కలిపి దాన్ని ప్రసారం చేస్తారు. సొంతంగా నెట్వర్క్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. 1-2 పెద్ద ఛానల్స్ కూడా కొంచెం బెటర్ నెట్వర్క్ ఉన్నా అది కంపేరబుల్ కాదు విత్ ఈనాడు నెట్వర్క్. ఆ కారణం చేత మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టి, ఇంత శ్రమపడి, ఇంత కాంటెంట్ని జనరేట్ చేస్తుంటే దాన్ని కాపీ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు. దానికి తోడు దీనికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. సో ఆ డబ్బును వాళ్ళు రాబట్టుకోవాలి కాబట్టి వాళ్ళ వెబ్సైట్లోకి వచ్చి లేక వాళ్ళ డిజిటల్ ఎడిషన్ని చదివి జనం తెలుసుకోవాలి. అంతేగాని తమకు ఆదాయం రాకుండా ఇంకెవరో ఆ డిజిటల్ ఎడిషన్ని వేరే విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలా నష్టం అనేటువంటి ఉద్దేశంతో. అంటే ఇందులో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ చాలా బలమైనది, అపార్ట్ ఫ్రమ్ లీగాలిటీ అండ్ మొరాలిటీ. అందులోనూ ఇప్పుడు పేపర్ల ఫిజికల్ సర్క్యులేషన్ చాలా తగ్గిపోతుంది రోజు రోజుకి. ఒకప్పుడు ఈనాడు సర్క్యులేషను దాదాపు 20 లక్షల వరకు వెళ్ళింది, ఇప్పుడు తగ్గుతోంది. మిగతా పేపర్లన్నీ కూడా బాగా తగ్గుతున్నాయి, ఎందుకంటే ఇదంతా డిజిటల్ యుగం. కాబట్టి ఇప్పుడు డిజిటల్ ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఈనాడు లేక ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు చేసినటువంటి కంప్లైంట్ని, ఈ చర్యల్ని మనం ఆ నేపథ్యం నుంచి చూడాలి.